నమస్కారం. రామాయణం అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది ఆ అద్భుతమైన బంధమే కదా. అదేనండి, మన శ్రీరాముడు హనుమంతుడి పవిత్ర బంధం. ఈరోజు మనం మన పురాతన గ్రంథాల్లో దాగియున్న వారి అనంతమైన స్వచ్ఛమైన అనుబంధం గురించి డీప్గా విశ్లేషిద్దాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం కాబోతోంది. సో, ఈ విశ్లేషణకి రెడీనా? సరే, దీన్ని ఒక చిన్న కానీ చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. వాల్మీకి మహర్షి కన్నా ముందే అసలు రామాయణాన్ని ఎవరు రాశారు? జనరల్గా రామాయణం అనగానే మనందరికీ వాల్మీకి రామాయణమే కదా ఫస్ట్ గుర్తొస్తుంది. కానీ దీని ఆన్సర్ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దాని గురించి రివీల్ చేసే ముందు అసలు ఆ అసాధారణమైన బంధం ఎలా మొదలైంది, దాని మూలాలు ఎక్కడున్నాయి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. చూడండి, రాముడు హనుమంతుడి అనుబంధం ఏదో ఒక సాధారణ భక్తికి మాత్రమే పరిమితం కాదు. ఇది దానికి మించి, దానికి ఒక అద్భుతమైన, చాలా బలమైన ఫౌండేషన్ ఉంది. ఒక విషయం గమనిస్తే, హనుమంతుడు తన ప్రాథమిక విద్యను, జ్ఞానాన్ని సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నాడు అన్నది మనకు తెలుసు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆయనలోని ఆ అపారమైన శక్తులు, ఆ అల్టిమేట్ పవర్స్ అన్నీ బయటపడింది కేవలం శ్రీరామునిపై ఉన్న అచంచలమైన భక్తి వల్లే. అంటే రావుడే తన నిజమైన అంతిమ గురువు అని హనుమంతుడు ఫిక్స్ అయిపోయారు. ఆ ఆకాశమంత భక్తి కేవలం పెద్ద పెద్ద యుద్ధాల్లోనే కాదు, రోజువారీ జీవితంలో చాలా చిన్న చిన్న అమాయకమైన పనుల ద్వారా ఎలా వ్యక్తమైందో చూస్తే మనకు నిజంగా ముచ్చటేస్తుంది. ఆ స్వచ్ఛమైన భక్తికి నిదర్శనంగా నిలిచే ఒక క్యూట్ అండ్ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు చూద్దాం. మీలో చాలామందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, అసలు హనుమంతుడికి సింధూరమంటే ఎందుకంత ఇష్టం? మనం గుడుల్లో చూస్తుంటాం కదా, స్వామికి సింధూరం పూయడం. దీని వెనక సీతమ్మతో జరిగిన ఒక చిన్న ఎమోషనల్ సంఘటన ఉంది. ఒకసారి సీతమ్మ తన నుదుట సింధూరం పెట్టుకోవటం చూసిన హనుమంతుడు చాలా అమాయకంగా, తల్లి ఇదెందుకు పెట్టుకుంటున్నారు అని అడిగారట. దానికి సీతమ్మ ఇచ్చిన ఆన్సర్ చాలా సింపుల్ అండ్ ప్యూర్. శ్రీరాముడు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని అని చెప్పారు. ఇప్పుడా మాట విని ఆయన ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడో వింటే మీరు నిజంగా స్టన్ అవుతారు. సీతమ్మ మాటలు వినగానే ఆయన బుర్రలో ఒక్కటే ఆలోచన రన్నైంది. కొద్దిపాటి సింధూరం నుదుటిమీద పెట్టుకుంటేనే నా స్వామికి అంత రక్షణ ఉన్నప్పుడు, ఇక నా ఒళ్లంతా పూసుకుంటే ఇంకెంత రక్షణ, ఎంత క్షేమం కలుగుతుంది అని ఆలోచించాడు. అంతే, ఏమాత్రం ఆలోచించుకుండా తన దేహమంతా సింధూరాన్ని పూసేసుకున్నాడు. ఆ అమాయకత్వం, ఆ అంకితభావం చూసారా? ఆయన భక్తి ఎంత కల్మషం లేనిదో ఇది కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది కదా. అయితే ఇక్కడ మనం ఒక మైండ్ బ్లోయింగ్ కాంట్రాస్ట్ని, అంటే ఒక గొప్ప వైరుధ్యాన్నే అబ్జర్వ్ చేయాలి. ఒకవైపు ఎవరికీ సాధ్యం కాని అసాధారణ శక్తులు, మరోవైపు అసలు కొంచెం కూడా గర్వం లేని ఒక అంతులేని వినయం. ఈ రెండు ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ఒకే వ్యక్తిలో ఎలా బ్యాలెన్స్ అయ్యాయో ఒక్కసారి చూద్దాం. ఆయన అపారమైన బలానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అద్భుతమైన రూపం. పాతాళలోకంలో అహిరావణుడితో జరిగిన ఆ భయంకరమైన యుద్ధంలో రామలక్ష్మణులను కాపాడటానికి హనుమంతుడు ఈ పంచముఖ రూపాన్ని దాల్చాడు. హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ మరియు హయగ్రీవముఖాలతో ఉన్న ఈ ఉగ్రమైన రూపం ఎందుకు వేశాడు? కేవలం ఆపదలో ఉన్న తన దేవుణ్ణి రక్షించడం కోసమే. సో, మళ్ళీ మన ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. ఆ సస్పెన్స్కి ఆన్సర్ ఇక్కడే దొరుకుతుంది. అసలు విషయమేంటంటే, వాల్మీకి రామాయణం కన్నా ముందే స్వయంగా హనుమంతుడే తన గోళ్లతో రాళ్లపై హనుమత్ రామాయణం రాశాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మొట్టమొదటి రామాయణం రాసింది హనుమంతుడే. ఆయన బలానికే కాదు, ఆ సృజనాత్మకతకు కూడా మనం ఫిదా అవ్వాల్సిందే. కాని ఇక్కడే ఆయన గొప్పతనం బయటపడుతుంది. తన గోళ్లతో అంతటి మహాకావ్యాన్ని సృష్టించిన ఆ చేతులే ఆ తర్వాత ఏం చేశాయో తెలుసా? తాను రాసిన ఆ అద్భుతమైన కావ్యాన్ని చూసి వాల్మీకి మహర్షి ఎక్కడ బాధపడతాడో అన్న ఒకే ఒక్క చిన్న రీజన్తో ఆ గొప్ప సృష్టిని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. ఒక్కసారి ఆలోచించండి. మరొక భక్తుడి మనోభావాలు దెబ్బతినకూడదని తన కీర్తినే వదిలేసుకున్న ఆ వినయం నిజంగా మాటల్లేవు కదా. ఇక ఈ విశ్లేషణలో అత్యంత ఇమోషనల్ పాయింట్కి మనం చేరుకున్నాం. లంకలో ఉన్న సీతమ్మ జాడ గురించి, ఆ గుడ్ న్యూస్ తీసుకొచ్చిన తర్వాత రాముడు హనుమంతుడి మధ్య జరిగిన ఒక అద్భుతమైన దృశ్యమిది. ఆ మూమెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక్కడ ఆ క్షణంలో ఉన్న స్వచ్ఛమైన భావోద్వేగాన్ని మనం ఫీలవ్వాలి. లంక నుండి సీతమ్మ జాడ చెప్పినందుకు ఎంతో సంతోషంతో ఎమోషన్తో రాముడు హనుమంతుణ్ణి గట్టిగా కౌగులించుకొని నీ రుణం ఎలా తీర్చుకోను అని అన్నాడు. ఒక్కసారి ఊహించండి, సాక్షాత్తు ఆ భగవంతుడే ఒక భక్తుడికి థ్యాంక్స్ చెప్తూ ఆ మాట అనడం వెనుక ఉన్న డెప్త్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొక అల్టిమేట్ మూమెంట్. అయితే ఆ గొప్ప అనుబంధం కేవలం ఆ త్రేతాయుగానికే ఎండ్ అయిపోలేదు. ఆ బంధం ఒక గొప్ప లెగసీగా, ఒక వారసత్వంగా మారి నేటి మన కాలం వరకు కూడా ఎలా కంటిన్యూ అవుతుందో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి అనగా ఎప్పటికీ మరణం లేనివారు అని అర్థం కదా. మనకున్న అష్టచిరంజీవులలో హనుమంతుడు కూడా ఒకరు. యుగాలు మారుతున్నా ఈ కలియుగంలో కూడా ఆయన మన మధ్యే ఈ భూమిపైనే జీవించి ఉన్నారని మనందరికీ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఆయన చూపించిన ఆ అన్కండిషనల్ భక్తికి లభించిన ఒక వరం ఈ శాశ్వతమైన ఉనికి. ఇక ముగింపుగా ఈ పవర్ఫుల్ వాక్యాన్నే ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడుంటాడు. ఈ మాట వింటుండేనే రోమాలు నిక్కబుడుచుకుంటాయి కదా. ఆ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఎంత టైమ్లెస్ అన్నది ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. ఇదొక సాధారణ కథ కాదు. భక్తి, వినయం, ప్రేమల కలయికగా ఎప్పటికీ నిలిచిపోయే ఒక మహాబంధం. మరి అసలు సిసలైన భక్తికి, నిస్వార్థమైన సేవకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకెక్కడైనా ఉంటుందా? మీరే ఆలోచించండి.